అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని సిఐటియు నల్గొండ మండల కన్వీనర్ పోలె సత్యనారాయణ అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు చలో హైదరాబాద్ బయలుదేరిన కార్మికులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు గురువారం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నల్లగుడ్డతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నల్గొండ మండల కన్వీనర్ పోలె సత్యనారాయణ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కొరకు శాంతియుతంగా ధర్నా చేయడానికి చలో హైదరాబాద్ ఇందిరా పార్కు వెళుతున్న కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడం కార్మికుల పట్ల ప్రజాపాలనలో ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు. గ్రామ పంచాయతీని సుందరంగా తీర్చిదిద్ది గ్రామానికి అవార్డులు తీసుకురావడంలో గ్రామ పంచాయతీ కార్మికుల కృషి ఎనలేనిదని కొనియాడారు. గత టీఆర్ఎస్ పాలనలో కార్మికులు అనేక పోరాటాలు చేసి 8,500 వేతనం సాధించుకున్నారని, దానికి తోడు జీవో నెంబర్ 51లో మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకువచ్చి కార్మికులకు అనుభవం లేని పనులు చేయించడం వలన అనేక మంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని అన్నారు. అప్పటి వరకు జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపాలిటీ తరహా వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి గ్రామ పంచాయతీతో సంబంధం లేకుండా నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలోనే వేతనాలు వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల న్యాయమైన కోరికల సాధనకై డిసెంబర్ 27, 28వ తేదీలలో టోకెన్ సమ్మె నిర్వహించబోతున్నారని, అప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇరిగి ఎల్లేష్, వడ్డగాని యాదయ్య, పోలె నాగమణి, బక్కతోళ్ల రేణుక, పెరిక కళావతి, పొట్టపంగి సైదులు, ఈశ్వర్ కుమార్, పోలె భిక్షమయ్య, పుట్ట రాంబాబు, ఎల్లయ్య, భాస్కర్, సుధాకర్, భాగ్యమ్మ, ఉపేందర్, సైదమ్మ, పాండు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇవ్వాలి. కనీస వేతనం 56,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 56,000 రూపాయలు. రోజు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మొన్న 16వ తేదీ రోజు శాంతియుతంగా ఇందిరా పార్కులో నిరసన తెలియజేయడానికి వెళ్తున్న కార్మికులందరినీ కూడా అక్రమంగా పోలీసులు ఇంటి వద్ద నుంచి పక్క మీద నుంచే పట్టుకొచ్చి అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది. దీనికి నిరసనగా నిన్న ఈరోజు 2 రోజులు నిరసన తెలియజేయడం జరిగింది. ప్రభుత్వము కార్మికులకు అనేక రకాల హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయమని అడుగుతా ఉన్నాము. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో 34 రోజులు సమ్మె చేస్తుంటే ఆ సమ్మె శిబిరాల కాడికి కాంగ్రెస్ నాయకులు సందర్శించి మీరందరూ కూడా మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపియండి, మీ సమస్యలు పరిష్కారం చేస్తాము, గ్రామ పంచాయతీ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. తమ మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. ఇప్పుడు మేము అడిగేది అదే, గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేము. మేము అడిగేది అయ్యా మాకు మీరు పర్మనెంట్ చేస్తామన్నారు, చేయమని చెప్పేసి అని అడుగుతా ఉన్నాము. సంవత్సర కాలంలో అనేక సార్లు సంబంధిత మంత్రి గారికి, అధికారులకు అందరికీ కూడా అనేక దఫాలుగా మెమొరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో మా సమస్యలు పరిష్కారం చేసి మమ్మల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి అని అడుగుతున్నాము. లేని పక్షంలో రేపు 27, 28వ తేదీలలో టోకెన్ సమ్మెగా 2 రోజులు ముందస్తుగా టోకెన్ సమ్మె నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మా సమస్యలు పరిష్కారం చేసి మమ్మల్ని పర్మనెంట్ చేయకపోతే రాబోయే రోజులలో సమ్మె చేయడానికి కూడా వెనకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఇప్పుడు మేము అడుగుతున్నాము, పొద్దున్నే లేచి 6 గంటలకు లేచి అనేక రకాల పనులు చేసి గ్రామ పంచాయతీని శుభ్రంగా ఉంచి గ్రామాలకు అవార్డులు తీసుకురావడంలో గ్రామ పంచాయతీ కార్మికుల పాత్ర ఎనలేనిది. అలాంటి గ్రామ పంచాయతీ కార్మికులకు 8,500 రూపాయలు ఇస్తే ఏ రకంగా సరిపోతుంది? పెంటెత్తే క్రమంలో, మోరిలు తీసే క్రమంలో ఆ వాసన బారిన ఏదైనా రోగాలు వస్తే ఆ రోగాలకు సరిపోవట్లేదు వీళ్ళు మీకు ఇచ్చే ఆ డబ్బులు. కానీ ఇప్పుడు ప్రభుత్వము మేము వస్తే అన్ని రకాల ఆదుకుంటాము, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాము అని చెప్పి ఎలాంటి సౌకర్యాలు లేకుండా
గాలికి వదిలేసిన పిల్లి తెస్తే గోడవతల బరి అయిన చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించి ఈ అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ కేటాయించి గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. నల్గొండ మండల కమిటీ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి హైదరాబాద్ మహాసభ కార్యక్రమానికి మా యొక్క కార్యక్రమాల గురించి సమస్యలు మీటింగ్లో మేము పోతుంటే అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా మా యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది అందరం నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా యొక్క కార్మికులు ప్రతిరోజు నిత్యం పొద్దున్న లేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో ఉన్నటువంటి చెత్త చెదారం కుక్క చచ్చినా ఏది చచ్చినా మొరిలో పండి ప్రతి ఒక్క పని మా సిబ్బందితోటే శుభ్రంగా ఉంటున్నాయి. కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్. గతంలో ఈ గవర్నమెంట్ ఎన్నికల హామీ కూడా మాకు మంచిగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా కానీ మా గ్రామ పంచాయతీలను కార్మికులను పట్టించుకొని నిత్యం మాకు అకౌంట్లో పడే విధంగా జీతాలు చేయాలని కోరుతున్నాము. అలాగే జీవో రద్దు చేసి మాకు కనీస వేతనం 25,000 రూపాయలు చేయడం జరుగుతుంది కోరుతున్నాం. మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం పరీక్షణ చేస్తున్నాం.